ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే దివ్యదేశం కాంచీపురం, హస్తిగిరి అని కూడా అంటారండి. ఎంత తెలుసుకున్నా ఈ దివ్యదేశం గురించి చాలానే తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ రామాంజుల వారి బాల్యం, యవ్వనం కూడా చాలా వరకు గడిచింది ఈ దివ్యదేశంలోనే. రామాంజుల వారు స్వామికి తీర్థ కైంకర్యం చేసేవారని విన్నాం కదా, అది ఇక్కడ ఈ దివ్యదేశంలోనే. అయితే ఇక్కడ స్వామిని వరదరాజ పెరుమాళ్ళు అంటారు, అమ్మవారిని పేరుందేవి తాయారు అంటారు. అయితే ఈయనకి రామాంజుల వారికి ఒక గురువు ఉండేవారు కదా, ఆ గురువు గారి కాశీయాత్రని తీసుకెళ్ళి రామాంజుల వారిని ద్వేషం వల్ల, అసూయ వల్ల హతమార్చాలని అనుకుంటే వారి శిష్యుల్లో ఒక శిష్యుడు రామాంజుల వారి దగ్గరికి వచ్చి జరుగుతున్న కుట్ర గురించి వివరించి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే వింజారణ్యాల నుంచి ప్రవేశిస్తుంటే ఇక్కడున్న వరదరాజ పెరుమాళ్ళు, తాయారు తల్లి బోయ దంపతులుగా వచ్చి రామాంజుల వారిని కాపాడి మళ్ళీ ఈ క్షేత్రానికి, ఈ దివ్యదేశానికి చేర్చింది కూడా ఈ దివ్యదేశంలోనే. ఎక్కడికే చేర్చారు ఈ దివ్యదేశానికి రామాంజుల వారిని. అదొక గొప్ప విషయం అండి. అంటే పెరుమాళ్ళే స్వామిని డైరెక్ట్గా కనిపించారు. ఎలా మన కోయ దంపతులుగా కనిపించి రక్షించారనమాట. అదే కాకుండా రామాంజుల వారికి చాలా ఇష్టమైన గురువు గారు ఉన్నారు కదండి, కాంచీపూర్ణులు అంటారు. ఆ కాంచీపూర్ణులతోటి ఇక్కడ వరదరాజ పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా మాట్లాడుతుండేవారని తెలుసు కదా. రామాంజుల వారికి 6 సందేహాలు ఉంటే 6 సందేహాలని కాంచీపూర్ణుల ద్వారా తీర్చిన ప్రదేశం కూడా ఈ కాంచీపురమే కదా. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే రామాంజుల వారు సన్యాసాశ్రమం స్వీకరించింది కూడా ఈ కాంచీపురంలోనే. అంతేకాకుండా ఒకసారి శ్రీరంగనాథుడు రామాంజుల వారిని శ్రీరంగం పంపించమని అడిగితే అదే అంగీకరించి ఈ వరదరాజ పెరుమాళ్ళు రామాంజుల వారినే త్యాగం చేశారు శ్రీరంగనాథుడికి. కాబట్టి ఈ మండపాన్ని త్యాగ మండపాన్ని కూడా అంటారండి. ఇక్కడ స్వామిని హస్తిగిరిలో వెలిసిన స్వామి కాబట్టి అత్తి వరదరాజన్ అని కూడా అంటారు. ఎందుకలా అంటారంటే 2 కారణాలు చెప్తారు. ఒకటి ఏంటంటే హస్తిగిరిలో ఉన్నారు కాబట్టి ఆ పేరు వచ్చింది, అత్తి వరదరాజన్ అని. అంతేకాకుండా ఇంకొక ఆ దారువు, ఒక ప్రత్యేకమైన అత్తి అనే దారువుతోటి ఈ దివ్యదేహం ఏర్పడింది కాబట్టి అత్తి వరదరాజన్ అని కూడా అంటారు. దీన్ని త్యాగమండపం అంటారు. మనం వైష్ణవ క్షేత్రాల్లో చాలా ఇంపార్టెంట్ క్షేత్రం అన్నమాట ఇది. జై శ్రీమన్నారాయణ.